టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. పండగ చేసుకో, కిక్ 2, ఎన్టీఆర్ సరసన ఓ సినిమా, రామ్ చరణ్ సరసన ఓ సినిమా అంటూ హల్చల్ చేస్తోంది. మహేష్ బాబు సరసన నటించే అవకాశం కూడా ఈ అమ్మడిని వరించింది. ఇది కాకుండా బెంగళూరు డేస్ తెలుగు రీమేక్ లో ఓ కీలక పాత్ర పోషించడానికి రకుల్ ప్రీత్ అంగీకరించిందని తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కి క్రేజ్ రాకముందు టాలీవుడ్ పరిస్థితిని గమనిస్తే కాజల్ అగర్వాల్, సమంత, తమన్నాలదే హవా అన్నట్టు ఉండేది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిన తర్వాత సీన్ మారింది. సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోల సరసన సైతం జతకట్టే అవకాశాన్ని దక్కించుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ బెటర్ అని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఫిక్స్ అయిపోతున్నారట. దాంతో సమంత, కాజల్ ని టాలీవుడ్ పక్కన పెట్టేసింది. రకుల్ హవా కొనసాగుతుందని పరిశీలకులు అంటున్నారు. కాగా తాజా వార్తల ప్రకారం ₹1 కోటి పారితోషికం రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్ చేస్తోందని, అలాగే హీరోల పారితోషికం లెక్కలు వేసుకుని మరీ తన పారితోషికం డిమాండ్ చేస్తోందని వార్తలున్నాయి. ఇది నిజమా అని రకుల్ అడిగితే హీరోలతో సరిసమానంగా హీరోయిన్స్ కి కూడా పారితోషికం ఇవ్వాల్సిందే, అందులో నో డౌట్. కాకపోతే ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఓ హీరో సినిమా పూర్తి చేసేసరికి హీరోయిన్ 3-4 సినిమాలు పూర్తి చేస్తోంది. కాబట్టి హీరోలకు సరిసమానంగా పారితోషికం ఎలా తీసుకుంటాం? ఇక నేను ₹1 కోటి డిమాండ్ చేస్తున్నాననే వార్తలు కూడా నిజం లేదు. నాకు ఎంత ఇవ్వాలో, నా మార్కెట్ రేంజ్ ఏంటో నిర్మాతలకు తెలుసు. ఆ లెక్కలు వేసుకుని నాకు పారితోషికం ఇస్తుంటారు అని చెప్పింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న సినిమాల కోసం 60 నుంచి 70 లక్షల లోపు పారితోషికం అందుకుంటోందని సమాచారం.